అదేలే నీ దుకాణం వేరుందిగా. నువ్వు అక్కడ బిజీ కదా, నీకు ఫుల్ టైం అక్కడ. తర్వాత నుంచి మీరిద్దరు ఒక అండర్స్టాండింగ్ లో కమిట్ అయిపోయారా? సరే ఇప్పుడు భర్త ఎందుకమ్మా నీకు? మరిది కావాలని అడగాలి కదా. ఇప్పుడు నీకు ఎవరు కావాలి? మీ ఆయన నాకు వద్దండి అమ్మాయి అంటున్నాడు. తను నాతో ఉండను, వేరే అమ్మాయితో ఉంటాను అంటున్నాను. కాబట్టి ఇప్పుడు నీకేం కావాలి? ఆయన ఒక్కడే ఇక్కడ పర్ఫెక్ట్ గా ఉన్నాడు. ఒక మాట మాట్లాడాలంటే డే 1 నుంచి ఆయన ఒక అమ్మాయిని లవ్ చేశాడు, ఆ అమ్మాయి కావాలనుకుంటున్నాడు, బలవంతంగా ఓ పెళ్లి. నువ్వు వద్దా అంటున్నాడు. ఏంటి ఇప్పుడు చెప్పు? ఇంకో పర్ఫెక్ట్ కూడా ఉంది. అతను ఏమంటున్నాడు తెలుసా, నాకు అక్కడ ఒక అమ్మాయి ఉంది కాబట్టి నా ఆవిడ ఎవరితో తిరిగినా పర్లేదంట, తమ్ముడు అవని ఎవరైనా పర్లేదంట. క్లారిటీగా ఉన్నాడు వ్యక్తి, క్లారిటీతో ఉన్నాడు అతను. ఎవరి ఇష్టం వాళ్ళది అన్నాడు. అంటే అమ్మ మీద నాకు ఇష్టం లేదు కదా సార్. నాకు ఓకే నాన్న, ఇప్పుడు నిన్నేమనట్లా. ఏమనట్లేదు, ఆగండి. సార్ నాకు వద్దు అని రాధాంతం చేశాను సార్ నేను. ఒక 2 నిమిషాలు, నీ వర్జన్ చాలా క్లియర్ గా ఉంది. నిన్న అనట్లా. పెళ్లికి అనేది మామూలుగా లైసెన్స్ మార్కు కట్టానండి, ఆవిడ ఎవరితో తిరిగినా పర్లేదు, అవతల ఇంకో ఆడదాని జీవితం నాశనం అయినా పర్లేదు, నా తమ్ముడు అవన్నా పర్లేదు, ఎవరైనా పర్లేదు, నాకు మాత్రం వేరే ఆడది మొదట అప్పుడు ఉంది ఇప్పుడు ఉందని అంటున్నావు. మీ ఆవిడేమంటుంది, ఇక్కడ లెక్క తేల్చుకోలేకపోతుంది, మొగుడే మరిదా అన్నది లెక్క తేల్చుకోలేకపోతుంది. ఆ అమ్మాయి ఇంకా కన్ఫ్యూజన్లో ఉంది. ఇక్కడ బలిపశువు ఎవరంటే కనుక ఈ అమ్మాయి. ఇప్పుడు మీ ఆవిడ డెసిషన్ మీదే ఇక్కడ మిగతా ప్రాసెస్ అంతా ఎలా కంప్లీట్ చేయాలనేది మేము డెసిషన్ తీసుకోగలుగుతాం. అమ్మ చెప్పు లక్ష్మి, ఏంటి లక్ష్మి నీ వర్షన్ ఏంటో చెప్పు. నేను అబ్బాయి లేకుండా ఉండలేను. ఏ అబ్బాయి? 2 అబ్బాయిలు ఉన్నారు ఇక్కడ, అది గొడవ. మా మరిది లేకుండా ఉండలేను. మరి మీ ఆయనకి విడాకులు ఇచ్చే ఫస్ట్ స్టెప్ క్లియర్. మా ఆయన దొరకడా నీకు? బయట ఎవరు దొరకలేదంటే ఉండు, మీ ఆయన అడుగుదాం. ఉండు నాన్న. కాదు, ఏదో మేము చూస్ చేసుకున్నాం మేడం, ఏదో మీ ఇద్దరు ఎవరు కావాలంటే నాకు మరిదే కావాలని అంటున్నా. ఆ అమ్మాయి ఊరుకుంటదా? ఈ అమ్మాయికి వచ్చే పౌరుషం కూడా లేదయ్యా నీకు. నువ్వు బ్రూస్లీ సినిమా చూడలేనట్టుంది, ఎగురుతంతది అమ్మాయి. బయట ఎవరు దొరకలేదా నీకు? నా మొగుడే దొరకడా నీకు? మరి నీ మొగుడు వేరే అమ్మాయికి మొత్తం మంది ఇచ్చేసి పాడు చేయడం తెలియదు. నీకు సిగ్గిలేదా ఆడదానివి? నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్గిలేదా? నువ్వు ఒక ఆడదానివే కదా, ఆడు మగాడు, నీకు ఆడదానివే కదా. నోరు మూయ్, ఏం మాట్లాడతావు? పెళ్ళాన్ని అదుపులో పెట్టుకుని నువ్వు ఒక మగాడివేనా? నీ మోడికి తెలీదా? నీకు తెలియదా? ఫస్ట్ నువ్వు మామూలుగా బయట తిరుగుతుంటే ఇంట్లో మామూలుగా ఒంటరిగా ఉంది. ఒకటి పిలిచి తెచ్చుకుంటుంది ఇంట్లోకి. నీ పెళ్ళమే ఫస్ట్ ఆఫ్ ఆల్, నీ పెళ్ళన్నాను. ఏం మాట్లాడుతున్నారు కొంచెం తెలుస్తుందా మీకు? నీకు అర్థమవుతుందా? పెళ్ళన్న అసలు పట్టించుకుంటున్నావా? పెళ్ళన్న అసలు పట్టించు. ఈ రోజు నాకు కలిపినట్టు రేపు పొద్దున ఇంకొక అమ్మాయితో కూడా ఉంటా, అప్పుడేం చేస్తావు నువ్వు? అంటే కలుపుకుంటూ పోతూనే ఉంటాడు. ఎందుకు ఊరుకుంటా? ఎందుకు ఊరుకుంటా? అప్పుడేం చేస్తావు చెప్పు. అసలు పడకు, తొక్కు పడేస్తా. నువ్వు తొక్కదా నేను ఊరుకుంటాను. మరి మొగుడు ఇంకోసారి కానీ మాట్లాడినట్టు తెలిసిందా నీకు? ఇది క్లారిటీ అర్థమైంది సార్. ఇది ఆయన కలుపుకోవడానికి ఎలా మాట్లా నేను చూస్తా, నేను మాట్లాడతాను. ఏమా ఏదో కలిపిచ్చావా అంటే ఏంటి? కలిపిచ్చావా లేదా? మామూలుగా వన్ డే మామూలుగా అంటే రోజు చూస్తున్నాం మేము. వదిన మీద మోజు పుట్టిందా? మోదేం లేదు, అంటే తను ఒంటరిగా ఉంటుంది, మా అన్నయ్య పట్టించుకోవట్లేదు సరిగా. సో ఒక రోజు మామూలుగా అట్లా తను ఒంటరిగా ఉంది అన్నట్టు మామూలుగా మాట్లాడదామని ట్రై చేశా. తను ఒప్పుకోలేదు. మేము ఫస్ట్ రోజు అడిగాను నార్మల్గా. సో నెక్స్ట్ డే ఇట్లా అయితే సరిపోదు అన్నట్టు మామూలుగా డ్రింక్లో మామూలుగా మొత్తం మంది కలిపాము లైట్గా. అదే అర్థమైంది. తర్వాత ఎలా కంటిన్యూ అయింది? మాకు ఈ మంత్రాల గురించి కొద్ది తెలియాలి. మేము తర్వాత ఈ నాలెడ్జ్ వేరే చోట వాడాలి. మేము నువ్వు ఒకసారి కల్పిస్తే కనుక 2 years బట్టి ఎలా కనెక్ట్ అయిపోయింది ఆవిడ? నెక్స్ట్ టైం ఇంకా ఫస్ట్ టైం అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ టైం ఎందుకులే, కలిసి ఆల్రెడీ జరిగిపోయింది కదా, ఇంకా ఎవరు చెప్తూ. ఇప్పుడు అన్న సరిగా చూసుకోవట్లేదు, నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా, పాపను నేను సరిగా చూసుకుంటా, నువ్వు టెన్షన్ పడకు అన్న. ఇంతకటి వరకు ఏమీ లేదు అంటున్నావు అమాయకుడిలాగా. చూసారు సార్ ఇప్పుడు ఎంత క్లారిటీగా ఉన్నారు వీళ్ళు. మీరు కూడా క్లారిటీగానే ఉన్నారు కదా, ఆగండి. అమ్మాయి జీవితం ఎందుకు నాశనం చేసావు? నేనేంటి ఇష్టపడి ఇలాంటి చేసుకున్నా కదా, నాతో కలిసావు కదా, పాపను కూడా కన్నాం కదా, నేనేం చేయాలి ఇప్పుడు? ఈ అమ్మాయి ఇష్టమే, తను ఇష్టమే మేడం. ఎలా చెప్తావు ఇష్టమని? అసలు వదిన ఎవరైనా ఇష్టపడతారా? తల్లితో కదరా సమానం అది. అమ్మ ఇక్కడ ఈ రిలేషన్ పెట్టకండి తల్లి, ఇది దరిద్రపు కేసు, ఇది వేరే. వదిన తల్లితో సమానమే, మీ కేసులో కాదు. వాళ్ళని ఎందుకు నాశనం చేస్తారు? నిజంగా నిజాయితీగా ఉండే వదిలిని కాదయ్యా, ఇంకా మాకు క్లారిటీ రాలేదు. అభి ఎందుకు ఈ అమ్మాయిని చేసుకోవద్దు? పెద్దలు ప్రెషర్ పెట్టారా? ఏం లేదు, ఇష్టంతోనే చేసుకున్నా సార్. ఇష్టంగానే చేసుకున్నావా? అంటే 2 నడుపుదామనా? అంటే తనకు తెలియదు కదా అన్నట్టు. కదా ఎంతకాలం జీవితాంతం ఇలా నడుపుదాం అనుకున్నావు? ఇంట్లోనే ఎంతకాలం దాసేద్దాం అనుకున్నావు సీక్రెట్ ని? ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఒక చాయిస్ అడిగితే ఎవరు కావాలి నీకు? మా వైఫే కావాలండి. వైఫే కావాలి. సో ఆవిడ గెట్అవుట్ కదా. ఏమా ఫైనల్ గా బంతి నీ కోట్లోనే పడింది. మొత్తం ఇక్కడ 4 బంతి నీ కోట్లోనే పడింది. నువ్వు డిసైడ్ చేసుకున్నావు. నువ్వు మీ మరిదికి అడ్డే, మీ ఆయనకి అడ్డే. నీ ఒక్కదాని మాట బట్టి మొత్తం కేసు సెట్ అయిపోద్ది. ఇతను క్లియర్, అతను ఉంటాడా లేదా అనేది లెక్క తర్వాత తేలుద్దాం నీతో. నువ్వు ఒక్కదాని మాట్లాడాలి. మరిదిని వదులుతావా వదలవా? మరి నా జీవితం, నా పిల్ల జీవితం ఏమవు? నీ పిల్ల ఆడు పుట్టలేదమ్మా, మీ ఆయన పుట్టింది. ఇప్పుడు ఏదైనా బ్రేకింగ్ న్యూస్, ఎవరికి పుట్టింది నీ బిడ్డ? అలా ఆయనే అని చెప్పింది. మా ఆయనే. ఏమోలే. మీ ఇద్దరి మధ్యన శారీరక సంబంధం ఉందా తమ్ముడు లేదా? లేదు సార్, కొత్తగా ఆయన పెళ్లిలో ఓ 2-3 సార్లు సార్. నువ్వు సిన్సియారిటీ అక్కడే చూపెడుతున్నావు, ఇక్కడ కాదుగా. అంతవరకు క్లియర్. నువ్వు ఫోన్లే బతికించు. బిడ్డ ఎవరి బిడ్డ అన్నది తేలింది. అంటే చాలా ఇప్పుడు అది జాయింట్ ఫ్యామిలీ సెటప్స్ అనేది మనం వింటాం, కానీ జాయింట్ అంటే ఈ విధంగా జాయింట్ అవుతారని చూడటం అసలు సిగ్గుచేటు మేడం. అటువంటి జాయింట్ ఫ్యామిలీస్కి ఇటువంటి ఫ్యామిలీస్ అనేవి సిగ్గుచేటు. యూజువల్గా చాలా రేర్ సినారియోస్లో మనం ఏం చూస్తామంటే
తల్లిదండ్రులు ఆ ఇంట్లో ఉండకుండా బతుకుండగా తల్లిదండ్రులు వేరే చాటు ఉంటూ అన్నదమ్ములు ఒకే ఇంట్లో ఉండటం అన్నది చాలా రేర్టీ. ఎందుకంటే ఆ కలపటానికి ఉండేటటువంటి పెద్దరికం ఎవరైనా ఉన్నారంటే అది ప్రధానంగా తల్లిదండ్రులు. ఇక్కడ ఏంటంటే ఎందుకుంటున్నారు అబ్బా ఇంత అన్యోన్యత, అబ్బా అన్నదమ్ముల మధ్యన ఇంత అన్యోన్యత, లేదంటే తోటికోళ్ల మధ్యన ఇంత ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయో, తోటికోళ్ళని చెప్పుకోవటానికి బహుశా వీళ్ళు అక్క చెల్లెల్లా ఉంటున్నారేమో అనేటటువంటి సాంప్రదాయానికి విరుద్ధంగా అది కాదురా బాబు లెక్క, మీరు ఏదో భ్రమపడుతున్నారు మీ ముగ్గురు ఇక్కడ కూర్చుని, అది కాదు లెక్క. ఇక్కడ ఏంటంటే ఇరువైపులా ఉండేటటువంటి, అంటే ఆ అమ్మాయిని అంటానికి ఏం లేదులే కానీ మొత్తం ఇక్కడ ఎవరన్నా బలిపశువు ఉందంటే ఆ అమ్మాయి, కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరిని కలిపి ప్రయాణం చేయించడానికి ఒక అక్రమ సంబంధం ప్రధానమైనటువంటి కారణం అనమాట. అంటే ఒక వదినికి మరిదికి ఉండేటటువంటి ఒక అక్రమ సంబంధం. అయితే దీన్ని అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరు మన ప్రియ, మొదటి నుంచి ఆ అమ్మాయికి ఏం తెలీదు. ఇక్కడ మొదటి నుంచి ఆ అమ్మాయికి ఏంటంటే బహుశా పెద్దలు చూసినటువంటి సంబంధం అనేది. మరి అభి ఏమనుకున్నాడు, అభి ఎలా వచ్చాడు దారి అంటే కనుక ఇప్పుడు ఇక్కడ రమేష్ డిక్లేర్ చేశాడు. ముందుగానే రమేష్ ఏమన్నాడు, కాదు నా జీవితంలో ఒక వేరే ఆడపిల్ల ఉంది, భారీగా ఉంటే కనుక ఆ అమ్మాయి భారీగా ఉంది కాబట్టి ముందే డిక్లేర్ చేశారు. కానీ తల్లిదండ్రులు ఒత్తిడి పెట్టారు. తల్లిదండ్రులు ఒత్తిడి పెట్టడం వల్ల ఇంకా దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఆ అమ్మాయిని చేసుకుంది. ఇక్కడ లెక్క క్లియర్గానే ఉంది, నాకు మొదటి నుంచి ఇష్టం లేనటువంటి పెళ్లి నువ్వు బలవంతంగా నన్ను వచ్చి పెళ్లి చేశారు కాబట్టి ఇదే శాస్తి అన్నట్టుగా లక్ష్మిని ఎప్పుడు కూడా దూరం పెట్టాడు. ఎప్పుడు కూడా అమ్మాయిని ఏదో బిడ్డ కన్నా తర్వాత వాళ్ళిద్దరికి ఒక రిలేషన్షిప్ అనేది లేదు. కానీ నీదేంటంటే అభి, నీది మొదటి నుంచి నీకు ఒక క్లారిటీ ఉంది. అంటే గుట్టు చప్పుడు కాకుండా ఒక వదంతో ఒక సంసార జీవితం నడిపించాలి అంటే కనుక ఇంకో పెళ్లి చేసుకునేంత వరకు బయట ప్రపంచాన్ని నమ్మించడానికి ఒక బ్రహ్మాస్త్రం మన దగ్గర ఉండదు. కాబట్టి బయట ప్రపంచానికి అటువైపు ఇటువైపు తల్లిదండ్రులను నమ్మించడానికి కేవలం ఈ అమ్మాయి అనేటటువంటి ప్రియ అనేటటువంటి అమ్మాయిని నీ జీవితంలో ఆహ్వానించావు. అంటే ఏంటంటే మొదటి నుంచే ఇతను ఎప్పుడైతే కనుక రమేష్ తన భార్యని దూరం పెట్టడం మొదలుపెట్టాడు, లక్ష్మిని దూరం పెట్టాడో అప్పటి నుంచే మీరిద్దరు డిసైడ్ అయిపోయారు. ఏంటి అంటే, ఒరే బాబు నాకెలాగా ఒక తోడు లేదు, అంటే ఈ మత్తు పానీయాలు కల్పించడం ఇదంతా కామెడీ. ఓకే ఇదంతా కూడా మాకు చెప్పేటటువంటి ప్రయత్నం చేయొద్దు. మొదటి నుంచి ఆ అమ్మాయికి నీ మీద వ్యామోహం ఉంది, నీకు ఆ అమ్మాయి మీద వ్యామోహం ఉంది. భర్త దూరం పెట్టాడు కాబట్టి ఆ అమ్మాయికి ఆ సుఖం రాలేదు కాబట్టి నీ మీద కన్ను కలిగింది. నువ్వేంటంటే కనుక రెడీమేడ్గా ఇంట్లో ఉంది కాబట్టి నీకు ఎథిక్స్ అనేటటువంటి నీకు లేదు కాబట్టి అన్నయ్య ఎలా పోయినటువంటి పర్లేదు, అన్నయ్య మీద నాకు ఎప్పుడూ కూడా ఒక అభిప్రాయం లేదు, అన్నయ్య ఎలాగా వదిన్ని ఎండగడుతున్నాడు కాబట్టి ఆ సుఖాన్ని వదినికి ఇవ్వాలనే యాంగిల్లో నువ్వు ఆవిడ కనెక్ట్ అయిపోయావు. సో కాబట్టి ఏంటంటే ఈ డ్రింకులు కల్పించిన తర్వాత మతి ఇది అవ్వటము, శారీరకంగా ఇద్దరు కలిసిపోవటం అనేది కేవలం ఒక కట్టుకథ మాత్రమే. ఎందుకంటే కనుక ఒక డ్రింక్ అనేటటువంటి అంశం కేవలంగా మిమ్మల్ని ఇద్దరిని ఒక్కసారి కలుపుతుంది కానీ 2 సంవత్సరాల పాటు కలుపుతుంది. ఒకప్పుడు అది తప్పు అనేటటువంటిది. ఆ అమ్మాయికి ఆ మత్తు వదిలిన తర్వాత మీరిద్దరు శారీరకంగా కలిసినటువంటి అమ్మాయి లక్ష్మి నిజంగా ఒక ఆడది, ఒక ఎథిక్స్ ఉన్నటువంటి ఆడపిల్ల అయ్యి ఉంటే కనుక మొన్నాడు ఉదయం నిన్ను చావు దెబ్బలు కొట్టాలన్నమాట, నిన్ను నరికి పోగులు పెట్టాలి. అలా పోగులు పెట్టలేదు. మళ్ళీ సుఖం, ఆఖరికి పెళ్లికి ముందు సుఖం, పెళ్లి తర్వాత కూడా అమ్మాయి నీకు ఆ సుఖాన్ని ఇస్తుంది అంటే కనుక మొదటి నుంచి ఆ అమ్మాయికి నీకు కనెక్షన్ ఉంది. ఎందుకంటే ఈ అబ్బాయి దూరంగా వెళ్ళిపోయాడు కాబట్టి. అయితే ఇందులో మొత్తం అంశంలో హ్యాపీగా ఉండేటటువంటి అంశం ఏంటంటే వీళ్ళిద్దరికి శారీరక సుఖం అనేటటువంటిది ఈ అమ్మాయి పుట్టిన తర్వాత ఆమె తెగిపోవటం కాబట్టి ఈ బిడ్డకి ఇతనే తండ్రి, ఈ బిడ్డకి ఆమె తల్లి అనే లెక్క తేలటం వల్ల కొంతవరకు మనందరం ఊపిరి పీల్చుకున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ నువ్వేమంటున్నావు, అట్లీస్ట్ నీకు లేట్ అయినా కూడా నీకు ఇందాక అడిగినప్పుడు బాబు నువ్వేమనుకుంటున్నావు అభి అంటే కనుక సార్ తప్పు అయిపోయింది, నా భార్య కావాలి, నాకు ఎందుకో కళ్ళు మూసుకుపోయింటే